యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దాం. ఐజియా చాప్టర్ 30 వర్స్ 18 and 19. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము వేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలుబడి ఉన్నాడు. ఆయన కరుణించడానికి నిలబడ్డాడంట. చూసారా, నువ్వు సమస్య అనుకుంటున్నావు, దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేసినట. ఎందుకంటే ఆలస్యము కరుణించాలని. దేవుడే నిలబడ్డాడంట. నువ్వు నిలబడ్డావు, దేవా నాకు సాయం చేయి. వారమైంది, నెల అయింది, ఆలస్యం అవుతుంది. అయితే దేవుడే నిలబడతాడంట కరుణించాలని. హల్లెలూయా. ఎవ్వరు నిలబడట్లా, ఎవ్వరు రాట్లా, ఎవ్వరు సాయం చేయట్లా, ఎవ్వరు నాతో ఉండట్లా, కనీసం తిన్నవంటలేనన్న అడగలే అన్న ఎవ్వరు ఇప్పటివరకు. నేను కొంతమందిని అయితే వాళ్ళ ఎంత మంచి వాళ్ళని చూశానంటే, అన్న మా ఇంటికి వస్తే 100 మందికి అన్నం పెట్టినన్న, సాయం ఎప్పుడు కావాలన్నప్పుడు డబ్బులు ఇచ్చినన్నా, కానీ ఒక్క ముద్ద నాకు పెట్టిన వాళ్ళు లేరన్న. దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. నీకు న్యాయము చేయాలని నీ కొరకు నిలబడతాడంట నీ దేవుడు. నువ్వు ఆయన కృపను ఆశ్రయించాలా లేదా, ప్రార్థించాలా లేదా? చూడండి, చదువుమా. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు అంటాను. ఇంకేం మాట్లేదు. నువ్వు ఆయన నిమిత్తమే కనిపెట్టేటోళ్ళందరూ ధన్యులంట. ప్రభువా, ఈ సహాయం చేయి, ఈ అద్భుతము చేయి, ఇందులో నన్ను నిలబెట్టు, ఈ ఉద్యోగం ఇవ్వు, ఈ వ్యాపారం సక్సెస్ చేయి, ఇందులో నన్ను ముందుకు తీసుకెళ్ళు. యెహోవా కొరకు కనిపెట్టువారు ధన్యులు. నా టైం ఎప్పుడు వస్తుంది? నేను స్టార్టింగ్లో పరిచర్య చేసేటప్పుడు నేను ఎదురు చూస్తాను, నాకెప్పుడు మైక్ వస్తుంది తెలుసా? నిజంగా చెప్తున్నాను. అక్కడ చాలామందికి మైక్ ఇచ్చేవాళ్ళు, చాలామందికి వర్షిప్కి ఇచ్చేవారు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు వర్షిప్, ఒక్కొక్క వారం లేదా ఎప్పుడన్నా ఒకసారి పిలిచి నాకు ఇచ్చేవారు. ఆ 1 గంట మైక్ కొరకు నెలంతా ఎదురు చూసేవాడిని. ఎదురు చూడడం మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఆ గంట ఎట్లుండదు తెలుసా? తుఫాన్లో ఉండాలి ఆ గంట. నెలంతా మాట్లాడాలి ఆ గంట గురించి. అట్లా ప్రార్థన చేస్తుంది. నాకు ఇచ్చే ఆ అరగంట, గంట సేపు మైక్ కొరకు రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తాను. ప్రభువా, చాలామంది ఏడుస్తూ వస్తున్నారు, చాలామంది బలహీనతలతో వస్తున్నారు, నా దగ్గర చాలా సమస్యలు, చాలామంది పేపర్ మీద అందరు రాసుకున్నాను. ప్రభువా, ఆ అరగంట అన్ని సాక్ష్యాలు రావాలా, నాకు ఇస్తున్నావు నువ్వు మైక్. అర్థమైందా? ఇప్పటికి కూడా ఒక సిస్టర్ హైదరాబాద్లో ఉంటుంది, ఆమెంటది, అన్నకు నువ్వు మైక్ ఇచ్చావంటే తుఫానే అని అంట. ఐ విల్ వెయిట్. దేని కొరకు? నేను ఎంత సైలెంట్గా ఉంటానో దేవుడు అంత వైలెంట్గా మళ్ళీ వాడుకుంటాడు. హల్లెలూయా. చూడండి, యెహోవా కొరకు కనిపెట్టువారు ధన్యులు. దేవుడు చేయాలి అన్ను ఎదురు చూస్తున్నావా? మై గాడ్, మామూలుగా ఉండదు. ఇంకా అది కనిపెట్టు, ప్రార్థించు, ఆయన తట్టు చూడు. నీ టైం వేస్ట్, నీ వేషధరణ, అవన్నీ యూజ్లెస్ థింగ్స్ తెలుసా? పనికిరాని చేష్టలు, పనికిరాని పనులు అవన్నీ. పౌలు అంటున్నాడు, ఈ బలోదిక్యం మాది కాదు, ఈ సామర్థ్యం దేవుడిది. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి మైక్ పట్టుకుంటే తెలవాలా, ఇది దిస్ ఈజ్ గాడ్, ఇది దేవుడు, ఇదే దేవుడు అని తెలవాలా. హల్లెలూయా. ఏండ్లు వాక్యం విన్నలు కూడా ఇదే వాక్యం అని తెలుసుకోవాలి. ఇదండి వాక్యం అని తెలుసుకోవాలి. ఉప్పు లేని జీవితం మనం కలిగి ఉండదని మనం ఉప్పులా ఉండాలి. ఇన్నేళ్ళు నువ్వు ఏం చేసినా చిన్న ఫలితం లేకపోతే ఎట్లా, చిన్న సాక్ష్యం రాకపోతే ఎట్లా? అందుకే పౌలుకు అర్థమైంది, నేను ఇన్ని రోజులు ఒక రాజుగా ఉన్నాను, అందరినీ ఈడ్చి కొట్టాను, అందరినీ బాధ పెట్టాను, అందరినీ కొట్టాను, హింస పెట్టాను, అవన్నీ పనికొచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఆయన యాత్ర మొదలైంది ఆత్మీయంగా. తెలుసా, ఆయన పరలోకాన్ని, 3వ ఆకాశాన్ని కూడా చూస్తారండి. పౌలు ఎన్నడూ చూడని ఆత్మలో చూశాడు. అంటే ఇవన్నీ నేను ఇంత రాజులో ఉంటే ఒక్కసారి చూడలే, కానీ దేవుడు నేను ఆత్మీయంగా మొదలు పెట్టేసరికి ఇన్ని చూడగలిగాను ఆత్మీయంగా. హల్లెలూయా. ఒక మై గాడ్, గొప్ప గొప్ప రాజులు చూడలేవు, ఒక అభిషక్తుడు చూసేటి. హల్లెలూయా. అర్థమైందా?
ఒక ప్రార్థన పరుడు చూసేటివి గొప్ప రాజులు కూడా చూడలేరు. బైబిల్లో చాలా మంది రాజులు కళ్ళలు రాగానే పిచ్చి పిచ్చి అయిపోయారు. ఏంటి ఇది నాకు అర్థం కావట్లా, పిచ్చి పిచ్చి అయిపోయారు, చంపారు ఇష్టం ఉన్నట్టు, కళ్ళ భావం చెప్పకపోతే. కానీ దేవుడు అదే మళ్ళా అభిషక్తులకి కళను భావం చెప్పి సమస్యను సాల్వ్ చేశాడు. అర్థం చేసుకో, నీ సమస్య కాదు గొప్పది, దేవుడు నీకు ఇచ్చే కృప గొప్పది. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు అందుకే దేవుని కృపను ఆధారం చేసుకో. ఈ నెల అడుగు ప్రతిరోజు, ప్రభు నాకు నీ కృప కావాలా, నీ కృపే నాకు ఆధారము, నీ వైపే నేను చూస్తున్నా ప్రభు, నువ్వు న్యాయము చేసే దేవుడు, నాకు సహాయం చేయి, నాకు అద్భుతము చేయి, నా మార్గం తెరు. చదువు 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. అయ్యా, దేవుడికి నీ కన్నీరు కూడా తెలుసంట. ఎప్పుడు కాడుస్తామో తెలుసా మనం కన్నీరు? ఎవ్వరు చూడనప్పుడు. పక్కని కూడా కొన్నిసార్లు తెలియదు, బాధ అవుతుంది, హృదయం నిండా ఎంతో ఏడవాలా. ఇప్పుడు హృదయం అంతా వదిలిపెట్టి కుమ్మరించి ఏడవాలని అనిపిస్తుంది కొన్నిసార్లు, అంత బాధ అవుతుంది. కానీ దేవుడికి తెలుసు అంట. ఎందుకు తెలుసా? ఆయన మన హృదయములోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలోనే ఉన్నాడు. మన సమస్య దేవుడికి తెలుసు. మన సమస్యని ఎలా పరిష్కరించాలో కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆయన్ని ఆశ్రయించాలి మనం. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. అందరూ నిశ్చయముగా దేవుడు నన్ను కరుణిస్తాడు. చదువుమ్మా. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నువ్వు వినగానే ఉత్తరం ఇస్తాడంట. మై గాడ్. చెప్పండి, ప్రభు యేసయ్యా నా మాట వినగానే నాకు ఉత్తరం ఇస్తాడు. నీకు ఆ కాన్ఫిడెంట్ ఉండాలా. నా ప్రార్థన వినగానే నా దేవుడు ఉత్తరం ఇస్తాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుని పునరుద్ధారం గురించి బోధించినంట పౌలు. అధికమైన కృప దిగొచ్చిందంట. హల్లెలూయా. దేన్ని బోధిస్తే అంట? దేవుని పునరుద్ధానమును గురించి బోధించినప్పుడు. ఆయన పునరుద్ధానము, ఆయన లేపబడిన తర్వాత ప్రతి సమస్య ఆయన పాదముల కింద ఉందంట. అధికముగా అందరి మీద కృప దిగొచ్చిందంట. ఈరోజు అర్థం చేసుకో, నువ్వు ప్రార్థన చెయ్యంగానే దేవుడు వింటాడు. నువ్వు రెడీగా ఉండు ప్రార్థన చేయడానికి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. నీకెక్కడ శరీరంలో బలహీనత ఉన్నా, నీ బలహీనత ఉన్న చోటు చేతులుంచి, ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను విడిపించు, నాకు బలమునివ్వు, నాకు శక్తినివ్వయ్యా, నాకు స్వస్థతనివ్వయ్యా. నా ఎముకలను, మాంసమును, కండనరములను, నా అవయవాలను బాగు చేయండి అయ్యా. ఈ దీర్ఘకాల రోగంలో నుంచి నన్ను విడిపించండి అయ్యా. ఈ లేమి నుంచి, అప్పు నుంచి అయ్యా, చాలా కాలం నుంచి ఉద్యోగము లేక ఎదురు చూస్తున్నానయ్యా, లేదా ఏ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో ప్రభువుని అడుగు. ప్రభువా నాకు అద్భుతము చేయి, నాకు సహాయం చేయు, నాకు నెమ్మదినివ్వు, నాకు క్షేమమునివ్వు, నాకు విడుదలనివ్వయ్యా. నేను అద్భుతము చూడాలి ప్రభు. ఈ కాడి విరిగిపోవాలా, ఈ ఆటంకములన్నీ పడగొట్టబడాలయ్యా. ఈ సమస్యలన్నిటి నుంచి విడుదల రావాలా. ప్రభువా నాకు అద్భుతము చేయి, నాకు నెమ్మదినివ్వు. అప్పా నాకు నెమ్మదినివ్వయ్యా, నాకు సాయం చేయండి అయ్యా. నేను అద్భుతాలు చూడాలయ్యా, నేను ఆశ్చర్యములు చూడాలి ప్రభా, నేను సూచక క్రియలు చూడాలా, నేను మా కార్యములు చూడాలా. ఈ పరిస్థితులను మార్చేస్తాయా. నాకు ధైర్యమునివ్వు. నేను ప్రార్థించాలి, నేను కనిపెట్టాలి, ఈ సమస్యను జయించాలి. నాకు సాయం చేయ ప్రభా, నాకు సాయం చేయని ప్రభా. నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా, తాకండి.
తాకండి ప్రభా. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా, తాకండి ప్రభా, సరిచేయండి ప్రభా. ప్రతి అవయమును సరిచేయండి, ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేయండి, ప్రతి బంధకముల నుంచి విడిపించు ప్రభా. ఇప్పుడే సాయం చేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి, క్షేమము దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి బలమును దయచేయండి. ప్రతి పరిస్థితిని చక్కపరిచి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని జీవము కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.